ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన, సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. BOUI యూనివర్సిటీకి సంబంధించినటువంటి జాయింట్ డైరెక్టర్గా అయినటువంటి ప్రసన్న బాబు గారు మరి ఎలాంటి తప్పుడు బోధనలను చేస్తూ ఉన్నారో సమాజంలో ప్రతి ఒక్క క్రైస్తవునికి, ప్రతి ఒక్క విశ్వాసికి, ప్రతి ఒక్క దైవజనునికి తెలుసు అన్నమాట. ప్రసన్న బాబు గారు బోధిస్తున్నటువంటి బోధలను ఒక్కొక్కటి తరచి చూస్తూ ఉంటే ఎన్నో ఘోరమైనటువంటి అబద్ధ బోధలు, బైబిల్కి విరుద్ధమైనటువంటి బోధలు, లేఖన భాగాలకు వ్యతిరేకమైనటువంటి బోధలు, దేవుడు ఏ బోధ అయితే మరి యేసు ప్రభు వారి ద్వారాగా, శిష్యుల ద్వారాగా, అపోస్తల ద్వారాగా, ప్రవక్తల ద్వారాగా బైబిల్ గ్రంథంలో చెప్పించాడో ఆ బోధకు బద్ధ విరుద్ధమైనటువంటి బోధను ప్రసన్న బాబు గారు చేస్తూ ఉన్నారు అనే విషయం ఇప్పటికే చాలా మందికి తెలుసు అనమాట. ఆయన చెప్పినటువంటి బోధనలు వింటూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. కొన్ని సందర్భాల్లో అయితే అసలు బైబిల్ గ్రంథాన్ని సరిగా చదవటం ప్రసన్న బాబు గారికి వచ్చా అనే అనుమానం కూడా కలుగుతుంది. అసలు తెలుగు చదవటం వచ్చా అనేది కూడా డౌట్ వస్తూ ఉంది. ఎంత ఘోరంగా ఆయన బైబిల్ గ్రంథాన్ని వక్రీకరిస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి ప్యాసేజ్ని, అక్కడ ఉన్నటువంటి ఆ లేఖన భాగాల్ని యథాతథంగా అర్థం చేసుకోవటం కూడా మరి ప్రసన్న బాబు గారికి అర్థం కావట్లేదు అని అంటే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. మరి అంత మంది చేత ప్రశంసలు అందుకుంటూ జాయింట్ డైరెక్టర్ స్థానంలో ఉండి యూనివర్సిటీలో ప్రొఫెసర్ అని చెప్పుకొని మరి అంతమందికి వాక్యాన్ని బోధిస్తున్నటువంటి ఆయన అంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇంత దారుణంగా కనీసం బైబిల్లో ఉన్న మాటలను కూడా, సాధారణమైనటువంటి మాటలే అవి కూడా, ఏవో పరమగీతంలో, కావ్య గ్రంథాల్లో యోబు గ్రంథమైనా, పరమగీతమైన, ప్రసంగి అయినా, కీర్తన అయినా అనుకుంటే సరే అవి కావ్య గ్రంథాలు కాబట్టి, అవి మెటఫారికల్ లాంగ్వేజ్లో ఉంటాయి కాబట్టి, ఉపమాన పరిభాషలో ఉంటాయి కాబట్టి, ఉపమాలంకార భాషలో ఉంటాయి కాబట్టి వాటిని అర్థం చేసుకోలేకపోయాడు అనుకోవచ్చు. సాదాసీదాగా చెప్పబడినటువంటి మాటలు, సువార్తల్లో ఉన్నటువంటి మాటలే మరి ప్రసన్న బాబు గారు ఎంత ఘోరంగా వక్రీకరిస్తున్నారో, ఎంత గ్రుడ్డిగా బైబిల్ గ్రంథాన్ని బోధిస్తున్నారో ఈ రోజు ఒక సందర్భాన్ని మీకు నేను వినిపిస్తాను. ఆయన చేసినటువంటి ఒక సందేశం ఏదైతే ఉందో, సందేహాత్మక ప్రశ్నలకు సంచలనాత్మక సమాధానములు అని ఒక కార్యక్రమాన్ని ఆయన గత అనేక సంవత్సరాలుగా నడిపిస్తూ ఉన్నారు, మనకందరికీ తెలుసు. అందులో ఎవరో అడిగిన ప్రశ్నకు ఆయన జవాబు ఏం చెప్తున్నాడో ఒక్కసారి మీరు వినండి. విన్న తర్వాత దాని గురించి మనం మాట్లాడదాం. ఒకసారి నేను ఆ వీడియోని ప్లే చేస్తాను, జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. గుడ్ ఈవినింగ్ సార్, నా క్వశ్చన్ అగ్ని బాప్తిజం అంటే ఏమిటి? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఐఎమ్ ఫ్రమ్ షోలాపూర్, సౌందర్య. ఓకే, అగ్ని బాప్తిజం అనే పదాన్ని మనం మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో మనం చూడగలం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం, మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిజం ఇస్తున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిజం ఇచ్చును. ఈ మాట యోహాను గారు, బాప్తిజం ఇచ్చే యోహాను గారు ఆ రోజు తన ముందున్న శిష్యులతో చెబుతున్నమాట. అంటే మీరు త్వరలో అగ్ని బాప్తిజం పొందబోతున్నారు అన్న విషయాన్ని అని చెప్పారు. నేను నీటిలో మీకు బాప్తిజం ఇస్తున్నాను కానీ అగ్ని బాప్తిజాన్ని మీరు పొందుతారు అని. ఈ అగ్ని బాప్తిజం ఎక్కడ జరిగింది అంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకోగలిగితే, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని శబ్దం వచ్చిందట, పెద్ద శబ్దం. అకస్మాత్తుగా ఎక్కడైతే వారు కూర్చున్నారో ఆ ఇల్లంతా కూడా నిండింది. మరియు అగ్ని జ్వాలలు వంటి నాలుకలు అంటున్నట్టు, అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా. ఎందుకు ఇది జరిగింది అంటే ఎప్పుడైతే అగ్ని నాలుకల వంటి నాలుకలుగా విభాగింపబడి అందరి మీద వాలాయో అప్పుడు వాళ్ళకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది. అందుకు మాట్లాడ ప్రారంభించారు. చాలా గొప్ప వరాలు వాళ్ళు పొందుకున్నారు. ఇంతకీ ఎవరు పొందుకున్న వాళ్ళు ఎవరు ఒకళ్ళు అనుకుంటే నెక్స్ట్ పేరా స్టార్టింగ్ చూడండి. 14వ వచనం చూడండి, పేరా 2వ పేరా. అయితే పేతురు ఆ 11 కూడా నిలిచి బిగ్గరగా వారితో ఇట్లను. 11 అంటున్నారు చూడండి. పేతురు 11 లేచి, అంటే పేతురు కాక ఇంకెంతమంది ఉన్నారు అక్కడ? 11 మంది. 11 అంటే 11 మంది. పేతురు అంటే 11 మందితో లేచి, అంటే ఇంతకీ ఇప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలు, అగ్ని రాలేదు, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కరి మీద వాళ్ళగా ఎంతమంది మీద వాళ్ళే 14 వచ్చిన మనం వింటున్నట్టుగా పేతురు ఆ 11 కూడా లేచి అంటారు. మొత్తం 12 మందికి మాత్రమే అగ్ని బాప్తిజం అనేది జరిగింది. ఎందుకంటే తల్లిని అడుగు అగ్ని బాప్తిజం అంటే ఏంటి అని. కానీ అగ్ని బాప్తిజం అన్నది వాళ్ళు జరుగుతుందని యేసుక్రీస్తు వారు ఆరోహణ ముందే మొదటి అధ్యాయంలో చెప్పారు. వాళ్ళతో ఏం చెప్పారు? అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 5-6 వచనం చూడండి. 5వ వచనం కూడా చదువుదాం. యోహాను నీళ్లతో మీకు బాప్తిజం ఇచ్చారు కానీ కొద్ది దినములలోగా యేసు ప్రభువుకి ఆరోహణం అవబోతున్నారు. అలాగే ఆరోహణం అయ్యే ముందని ఏమంటున్నారు? కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందుదురు అన్నారు. చూడండి, అంటే ఏంటి? కొద్ది రోజుల్లో మీకు దేవుడు పరిశుద్ధాత్మను ఇవ్వబోతున్నాడు. 4వ వచనం, ఆయన వారిని కలుసుకుని ఇలా ఆజ్ఞాపించడం, మీరు యెరూషలేము నుండి యెరూషలేము దాటి వెళ్ళకండి ఆయన, ఎందుకంటే నా వలన మీరు తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. దేవుడు వాగ్దానం చేశాడు ముందుగా. ఏంటి వాగ్దానం? మీరు అగ్నితో బాప్తిజం పొందుతారు. అది బాప్తిజం ఇచ్చే యోహాను గారు మత్తయి 3వ అధ్యాయంలో మాట్లాడిన మాట. అగ్నితో మీరు బాప్తిజం పొందుతారు అన్నాడు కదా. కనుక ఆ వాగ్దానం కొరకు కనిపెట్టండి. యేసు ప్రభువు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు. ఏమా 5వ వచనం, యోహాను నీళ్లతో మీకు బాప్తిజం ఇచ్చారు. ఆ వాగ్దానం కొరకు, అగ్ని బాప్తిజం అనే వాగ్దానం కొరకు వేచి ఉండండి, యెరూషలేము నుంచి వెళ్ళొద్దు అని యేసు ప్రభువు అన్నట్టుగా ఆయన చెప్పారు కదా. గుర్తుపెట్టుకున్న తర్వాత నేను మాట్లాడతాను. అంటే
ఇప్పటివరకు మీరు నీటి బాప్తిసం మాత్రమే పొందారు కానీ ఇక మీదట మీరు ఒక కొత్త బాప్తిసం పొందబోతున్నారు. ఏంటి కొత్త బాప్తిసం? ఏంటంటున్నాడు? పరిశుద్ధాత్మలో అగ్నితో అంటున్నాడు. చూడండి, కనుక ఈ బాప్తిస్మం కొరకు మీరు పొందుతారు కాబట్టి యెరూషలేము నుంచి దాటి మీరు వెళ్ళొద్దు అని చెప్పాడు. అలా చెప్పిన కొద్ది రోజులకి పెంతెకొస్తు పండుగ దినం వచ్చింది. 2వ అధ్యాయం రండి. ఇప్పుడు పెంతెకొస్తు పండుగ దినం. ఆ పండుగ దినంలో అందరూ ఒక చోట, అందరూ 12 మంది మాత్రమే, మర్చిపోకండి, అందరూ ఒక చోట కూడి ఉన్నప్పుడు అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చింది. వారు కూర్చుంటున్న ఇల్లంతా నిండింది. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం, అగ్ని బాప్తిస్మం వాళ్ళకి జరిగింది. తల్లి, అందుకే అగ్ని బాప్తిస్మం యొక్క ప్రత్యేకత ఏమనుకుంటున్నారు? ఈ అగ్ని బాప్తిస్మం వల్ల పరిశుద్ధాత్మ వరములు అపోస్తలులకు మాత్రమే ఇవ్వబడ్డాయి. అగ్ని బాప్తిస్మం యొక్క ప్రత్యేకత. ఆ 12 మందికి మాత్రమే వచ్చింది, మర్చిపోకండి. అగ్ని బాప్తిస్మం చాలా మంది పొందేశారని అనుకుంటారేమో. అక్కడ అందుకే మీకు వివరణ ఇచ్చాను. 14 వచ్చిన 2వ అధ్యాయం 14 వచ్చేసరికి ఎవరు పొందారు అంటే పేతురు 11 మందితో కూడా లేచి అన్నట్టు 12 మందికి మాత్రమే బాప్తిస్మం జరిగింది. ఎవరు 12 మంది? వారే అపోస్తలులు. చూశారు కదండి మన ప్రసన్న బాబు గారి యొక్క ప్రసంగం, బోధ, ఉపదేశం. చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి, బైబిల్ గ్రంథాన్ని చదవని వారికి అబ్బా ఎంత అద్భుతంగా చెప్పాడో, ఎంత మర్మం చెప్పాడో. దాని కింద కామెంట్లు కూడా చదివానండి నేను. అసలు ఎంత అద్భుతంగా చెప్పారు, భలే వివరించారు, వందనాలన్నా అని చాలా మంది. వీళ్ళందరూ ఖచ్చితంగా తిరుగు లేకుండా BOUIకి సంబంధించిన స్టూడెంట్సే ఉంటారు. ఎందుకనంటే వాళ్ళు మాత్రమే అలా గుడ్డిగా ఫాలో అవుతారు. బైబిల్ గ్రంథాన్ని చదవరండి. ఎంతకాలం బ్రతుకుతారు సహోదరులారా మీరు అట్లాగా బైబిల్ గ్రంథాన్ని చదవకుండా గుడ్డిగా ఫాలో అవుతారు? చప్పట్లు కొట్టేవాళ్ళు చాలా మంది కింద కామెంట్ లో ఉన్నారు. ఏమంటే ఎంత విడ్డూరమైన బోధ అంటే, ఎంత అట్టర్లీ రాంగ్ అంటే, ఇది ఎంత బ్లండర్ అంటే అసలు ఇది నేను కొద్దిసేపట్లో మీకు వివరించేస్తాను. అసలు ఎంత ఫూలిష్ మెసేజ్ అంటే ఇది, అవివేకమైనటువంటి సందేశం అంటే ఇది. అసలు బైబిల్ గ్రంథంలో ఏ మాత్రం వారికి పరిజ్ఞానం లేదన్న విషయం ఈ రోజు మీకు తెలిసిపోద్ది అనమాట. అనేక సందర్భాల్లో నేను ఆల్రెడీ వారికి బోధన మీకు ఎత్తి చూపడం జరిగింది. ఈ రోజు ఈ విషయంలో కూడా తేల్చేద్దాం. ఆయన ఎంత బ్లండర్ గా బైబిల్ చదివారంటే అసలు కనీస అవగాహన బైబిల్ గ్రంథం మీద లేదు అని చెప్పడానికి ఈ ఒక్క ఉపదేశం చాలన్నమాట. మీరు జాగ్రత్తగా చివరిదాకా వినండి, లాస్ట్ లో మీకే అర్థమైపోద్ది, ఆశ్చర్యపోతారు మీరు. ప్రసన్న బాబు గారు ఏం చెప్తున్నారంటే 2 బాప్తిస్మాల గురించి మాట్లాడారు. ఒకటి పరిశుద్ధాత్మతో బాప్తిస్మం, 2 అగ్నితో బాప్తిస్మం. యోహాను గారు చేసిన ప్రసంగం ఇదే, యోహాను గారు చెప్పినటువంటి అగ్ని బాప్తిస్మం ఇదే అని చెప్పి మత్తయి సువార్త 3వ అధ్యాయం నుంచి ఆయన చదివారు కదా. ఆ అగ్ని బాప్తిస్మం అనేది అపోస్తలులకు మాత్రమే, 12 మంది శిష్యులకు మాత్రమే వచ్చింది, వాళ్ళ మీదకు మాత్రమే దిగిందని అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో చదివారు కదా. వారికి యేసు ప్రభు వారే వాగ్దానం చేశారని అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాల్లో కూడా ఆయన చదివి వినిపించారు కదా. ఇవన్నీ మీకు చదివించి ఎంత బ్లండర్ గా చదివారో, ఎంత గుడ్డిగా వాళ్ళు బోధిస్తూ ఉన్నారో మీకు ఈజీగా నేను మీకు చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా మత్తయి సువార్తలోకి వద్దాం. యోహాను చెప్పినటువంటి ప్రసంగం దగ్గరికి వద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము చూడండి, 6వ వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ ఉన్న వారు తెరిచి చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనం నుంచి. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. ఎవరు? 5 నుంచి చదువుదామండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. ఆ సమయమున యెరూషలేము వారును యూదే వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి, ఎవరెవరు వచ్చారో తెలుసు కదండి, ఇక్కడ చాలా మంది వచ్చారు. యూదయ నుంచి, యెరూషలేము నుంచి, ఆ నది యోర్దాను నదీ పరివాహక ప్రాంతాల నుంచి అనేక మంది ప్రజలు వచ్చారు. అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. జాగ్రత్త నుండి అనేక మంది ప్రజలు యెరూషలేము నుంచి, యూదయ నుంచి, యోర్దాను నుంచి అనేక మంది ప్రజలు వచ్చి వారి పాపాలను ఒప్పుకుంటూ యోహాను చేత బాప్తిసం పొందుచున్నారు. జాగ్రత్తగా ఉండే సందర్భం. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి. ఏమండి, ఎవరిని చూసి మాట్లాడుతున్నాడు? ఆ బాప్తిసం పొందడానికి వచ్చిన వాళ్ళలోనట పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారంట. వాళ్ళు అనేకులు అంట, ఒకళ్ళిద్దరు కూడా కాదు. పరిసయ్యులలో సద్దూకయ్యులలో అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, వాళ్ళని చూసి ఆయన ఏమంటున్నాడు తెలుసా? సర్ప సంతానమా, రాబో ఉగ్రతం తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నా తెలుసా అండి? ఒకటి బాప్తిసం అంటే మారు మనసు గురించి, రెండవది ఉగ్రత గురించి, రాబోవు ఉగ్రత అంటే అగ్నిగుండం. రెండిటి గురించి యోహాను ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఒకటి ప్రస్తుతము వారు పొందుతున్నటువంటి మారు మనసు విషయమైనటువంటి బాప్తిసం గురించి, రెండవది ఉగ్రత, రాబోవు ఉగ్రత అంటే మారు మనసు పొంది ఏదో బుడుక్కును మునిగేసాం, బాప్తిసం తీసుకున్నాము అన్నంత మాత్రం మీరు పరలోకానికి వెళ్ళిపోతారు అనుకుంటే అసంభవం. అట్లా మీకు చెప్పినోడు ఎవడు? బాప్తిసం అనగానే ఓ పరిగెత్తుకుంటూ వచ్చేసి బుడుక్కును మునిగిపోయి తీసుకుంటున్నారు మీరు. మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి అబ్బాయి. మీరు తీసుకోవటం మునిగిపోయి వెళ్ళిపోవటం కాదు, ఇది టికెట్ లాంటిది కాదు. ఇది మారు మనసుకు తగిన ఫలము మీరు ఫలించాలి, లేకపోతే రాబో ఉగ్రత మీరు తప్పించుకోలేరు అని చెప్తూ, మారు మనసుకు తగిన ఫలం ఫలించది అని చెప్తూ, మీరు చూడండి 10వ వచనం చదువుతున్నాను చూడండి. 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. జాగ్రత్తనండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును.
మంచి ఫలాలు ఫలింపకపోతే, మారు మనసుకు తగిన ఫలం ఫలించకపోతే నరకబడి అగ్నిలో వేయబడతావు. ఏం అగ్ని అది? నరకాగ్ని, తెలిసిందే కదా. ఇంకా దాని గురించి మనం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి అర్థమవుతున్న విషయమే. అగ్నిగుండం, ఇక్కడ మారు మనసు విషయమైన బాప్తిస్మము, అలాగే రేపు దహించబడబోయే అగ్నిగుండం, శిక్షింపబడబోయే అగ్నిగుండం, ఉగ్రతా దినం, దాని గురించి కూడా ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఈ రెండు విషయాలను యోహాను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడే గొడ్డల చెట్ల మీద ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలం ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. నేనైతే నీళ్లలోనే నీటి బాప్తిసం ఇవ్వగలుగుతున్నా, నా శక్తి అంతవరకే. కానీ నా వెనుక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన నాకంటే శక్తిమంతుడు. ఎంత శక్తిమంతుడు అంటే ఆయన నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటకైనా నేను పాత్రను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన రెండు బాప్తిస్మాల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. రెండు బాప్తిస్మాలు. యేసుప్రభు నేనైతే నీటి బాప్తిస్మమే, కానీ నా వెనుక వచ్చుచున్న ఆయన నీటి బాప్తిస్మ మాత్రమే కాదు, దానికి ఎక్స్ట్రాగా ఇంకో రెండు, పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిసం ఇస్తాడు ఆయన. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగా శుభ్రము చేసి గోధుమలు కొట్లో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వాడితో చెప్పు. ఇక్కడ అగ్ని గురించి మాట్లాడుతున్నాడు, ఉగ్రతను గురించి మాట్లాడుతున్నాడు. నేనైతే నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చాను, కానీ ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితో కూడా బాప్తిసం ఇస్తాడు. ఆయన అంత శక్తిమంతుడు. ఆయన అగ్నితో బాప్తిసం ఇవ్వటం నా చేత కాదు, నా వల్ల కాదు. పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇవ్వటం కూడా నా చేతిలో లేదు. ఆ రెండు ఆయన చేతిలో ఉన్నాయి. నా చేతిలో ఉన్నది ఏంటి? నేను చాలా తక్కువ శక్తి కలిగిన వాడు. నేను నీటి బాప్తిసం మాత్రమే ఇవ్వగలను, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఎంత శక్తిమంతుడు అంటే ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇవ్వగలడు, అగ్నితోను బాప్తిసం ఇస్తాడు. ఇక్కడ అగ్ని అంటే ఏంటి? అగ్ని బాప్తిసం అంటే ఏంటి అంటే ప్రసన్న బాబు గారు ఏం చెప్పారంటే, పరిశుద్ధాత్మ దేవుడు మీదకి దిగి వచ్చినప్పుడు అగ్ని బాప్తిసం జరిగిందంట. చాలా చాలా రాంగ్ అండి, తప్పండి అసలు. అది అగ్ని బాప్తిసం అంటే ఏంటి అని అంటే అగ్నిగుండం. తెలుసా మీకు? ఇక్కడ మాట్లాడుతున్న మీ ప్యాసేజ్ అంతా మీరు తర్వాత 10 సార్లు కాదు 100 సార్లు చదవండి. నేను చెప్పిన తర్వాత, నేను చెప్పగానే వెంటనే మీరు నమ్మాల్సిన అవసరం కూడా లేదు. నేను అట్లా ఎప్పుడు చెప్పను కూడా. లేఖనాలను పరిశోధించడం నేర్చుకోండి. 100 సార్లు చదవండి అధ్యాయాన్ని మీరు. అక్కడ మాట్లాడుతున్న అగ్ని దేని గురించి అంటే నరకాగ్ని. ఆయన ఎంత శక్తిమంతుడంటే, ఇప్పుడు ఈ బాప్తిసం ఇస్తున్నాడు కదా, నేను నీటి బాప్తిసం ఇస్తున్నాను కదా, ఆయన పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా మీ మీదకి ఇస్తాడు. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం కూడా మీకు ఇస్తాడు. ఆయన వరాలు కూడా మీకు అనుగ్రహిస్తాడు. అయినా సరే అవి అనుగ్రహించిన తర్వాత కూడా మీరు మారు మనసుకు తగిన ఫలము ఫలించకపోతే రేపొద్దున అగ్ని బాప్తిసం కూడా ఇవ్వగలిగిన శక్తిమంతుడు ఆయన. అంటే ఏంటి? అగ్నిలో ముంచటం, అగ్నిలో పడేయటం, అగ్నిగుండంలో నిన్ను పడేసే శక్తిమంతుడు ఆయన. యోహానుకు ఆ శక్తి లేదు. ఏ వ్యక్తిని గాని నరకానికి పంపించే అధికారం గాని శక్తి గాని యోహానుకు లేదు. పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చే మరి అధికారం యోహానుకు లేదు. నేను నీటితో మీకు బాప్తిసం ఇస్తున్నాను, ఆయనైతే నీటితో పాటు పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా ఇస్తాడు. కానీ మీరు ఆ బాప్తిస్మానికి తగిన జీవితం మీలో లేకపోతే, ఆ ఫలాలు మీలో ఫలించకపోతే, మారు మనసు తగిన ఫలం మీరు ఫలించకపోతే రేపొద్దున అగ్నిగుండంలో వేసే అధికారం శక్తి కూడా ఆయనకున్నది. అందుకే కింద 13వ వచనంలో ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళను బాగా శుభ్రం చేసి గోధుమలు అయితే కొట్లో పోస్తాడు. కొట్టు అంటే ఏంటి? పరలోక రాజ్యం. గోధుమలను కొట్లో దాస్తాడు, అంటే గోధుమలకు పరలోక రాజ్యం ఇస్తే పొట్టును అగ్నిలో వేస్తాడు. అది ఏం అగ్ని? అగ్నిగుండం. శిక్ష, ఉగ్రత, 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 దేవుని ఉగ్రత, రాబోయే ఉగ్రతను తప్పించుకుంటాం మీ బుద్ధి చెప్పిన వాడు ఎవడన్నాడు కదా, అది ఆ ఉగ్రత ఇదే, అగ్నిగుండం. మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తే మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు. మారు మనసుకు తగిన ఫలం ఫలించకపోతే మీరు అగ్నిగుండానికి వెళ్తారు. దానికి పంపించడానికి ఆయన శక్తిమంతుడు, ఆయన అధికారం ఉంది ఆయనకి. ఈ బాప్తిస్మే చూశారు. మీరు మాట వినకపోతే, బ్రతుకు మార్చుకోకపోతే, మారు మనసు తగిన ఫలం ఫలించకపోతే రేపొద్దున అగ్ని బాప్తిసం కూడా ఇస్తాడు. అదేంటో తెలుసా? అగ్నిగుండంలో నిన్ను పంపించడం. ఇక్కడ మాట్లాడే అగ్ని బాప్తిసం అది. అగ్ని బాప్తిసం శిష్యులకు ఇచ్చారా? ఎంత అవమానకరం ఉంది అసలు అది. అపోస్తులకు ఇచ్చింది శిష్యులకు ఇచ్చింది అగ్ని బాప్తిస్మమా? అసలు అగ్ని బాప్తిసం అంటే ఏంటి? అగ్నిగుండం అండి. మీరు చదవండి ఈ అధ్యాయంలో మొత్తం అక్కడ చెప్తున్నది. ఇక్కడ యోహాను భక్తుడు 2 విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మారు మనసు విషయమైనటువంటి బాప్తిసం, దీన్ని మీరు ఫలించకపోతే గొడ్డలి చెట్ల వేరున ఉంది, నరకబడి అగ్నిలో పడేస్తాడు. అది అగ్ని బాప్తిసం, అగ్నిగుండం. ఈ బాప్తిసం చూశారు మీరు మారు మనసుకు తగిన ఫలం లేకపోతే ఆ బాప్తిసం కూడా ఇచ్చే సమర్థుడు, శక్తిమంతుడు ఆయన. అంటే మిమ్మల్ని శిక్షిస్తాడు కూడా. మీ బ్రతుకు బాగలేకపోతే ఏదో పొలోమని వచ్చేసి మారు మనసు తీసేసుకొని బాప్తిసం తీసుకొని బ్రుక్కును మునిగేస్తే అయిపోతుంది, మేము పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామని ఎవరైనా చెప్తాడేమో. అలా చెప్పిన బుద్ధి ఉన్నవాడు ఎవడు మీకు? అలా మీరు ఉగ్రత తప్పించుకోలేరు. మీరు మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి. నాకైతే శక్తి లేదు, కానీ నా వెనక వచ్చే ఆయన నాకంటే శక్తిమంతుడు, రేపు అగ్ని బాప్తిసం కూడా మీకు ఇస్తాడు ఆయన అని చెప్పాడు. అగ్ని బాప్తిస్మము అని మాట్లాడిన మాట కేవలం ఈ సందేశంలో మాత్రం, ఇక్కడే యోహాను చెప్పిన మాట. అది తీసుకొచ్చి దేనికి అప్లై చేశారంటే అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయానికి అప్లై చేశారంటే. చూద్దాం అక్కడ ఏం జరిగిందో. అపోస్తల కార్యముల గ్రంథము
2వ అధ్యాయము చూడండి 2వ వచనం నుంచి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఇక్కడ చూడండి, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారి మీద వాలింది. అక్కడ వాలింది ఏంటి? అగ్ని బాప్తిసం కాదు, పరిశుద్ధాత్ముడే వారి మీద, పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి దిగి వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడే అగ్ని జ్వాలలుగా వారి మీదకి దిగి వచ్చాడు. అది అగ్ని బాప్తిసం కాదు. అక్కడ ఉంది ఆ మాట, అగ్ని బాప్తిసం అనే మాట ఉంది అక్కడ ఏమన్నా? మీరు పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందుతారు అన్నాడు కదా. పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే పరిశుద్ధాత్మ మీదికి దిగి రావటం. అయితే ఆ దిగొచ్చే క్రమం ఇక్కడ చూస్తే ఎలాగుందనంటే, అగ్ని నాలుకలు విభాగింపబడినట్లుగా అట్లా వాళ్ళకి కనిపించింది, వాళ్ళ మీదకి రావటం. అంతేగాని అది అగ్ని బాప్తిసం కాదు. ఇక్కడ ఎక్కడ లేదు అన్నమాట. పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీద దిగి రావటం. ఇదే అపోస్తల కార్యముల గ్రంథము చూడండి, 1వ అధ్యాయం 4-5 చదివారు కదా ఆయన. మనం కూడా చదువుతాం. 1వ అధ్యాయంలో 4వ వచనం, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందెదరు అన్నాడు. అగ్ని బాప్తిసం ఉందా ఇక్కడ? యేసుప్రభువు చెప్పాడా? యేసుప్రభువు చెప్పిన వాగ్దానం ఏంటి? పరిశుద్ధాత్మలో మీరు బాప్తిసం పొందుతారు. వీళ్ళకి అగ్ని బాప్తిసం ఎందుకు ఇస్తారండి? అగ్ని బాప్తిసం అంటే నరకం అండి బాబు. శిష్యులకు నరకం ఎందుకు ఇస్తాడు? అపోస్తలులకు నరకం ఎందుకు ఇస్తాడు? యేసుప్రభువు క్లియర్ గా చెప్తున్నాడు చూడండి ఇక్కడ. అక్కడ యోహాను చెప్పింది మాత్రం ఏంటి? ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇస్తాడు, ఆ అధికారం ఆయనకు ఉందన్నాడు. ఇక్కడ యేసుప్రభువు అగ్ని బాప్తిసం గురించి మాట్లాడుతున్నాడా? ఆయన ఇచ్చిన వాగ్దానంలో ఏముంది? యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు. అవును, శిష్యుల మీదకి దిగొచ్చేది, అపోస్తల మీద దిగొచ్చింది పరిశుద్ధాత్మ బాప్తిసం, పరిశుద్ధాత్మ అభిషేకం. యేసుప్రభువు దాని గురించే మాట్లాడుతున్నాడు. వీళ్ళకి ఎందుకు అగ్ని బాప్తిసం ఇస్తారు? అగ్ని బాప్తిసం ఎవరికి? మారు మనసుకు తగిన ఫలము ఫలింపని వానికి. గోధుమను కొట్టులో పోసి పొట్టును అగ్నితో కాల్చేస్తాడు. కాల్చివేయబడి అగ్నిలో మారు మనసుకు తగిన ఫలం ఫలించకపోతే గొడ్డలి చెట్ల వేరు నుండి నరకబడి అగ్నిలో వేయబడుతుంది. అది అగ్ని బాప్తిసం. అది ఎవరికి? మారు మనసుకు తగిన ఫలం లేనివారికి. వీళ్ళకి కాదు. యేసుప్రభువు అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4వ వచనం 5వ వచనంలో చెప్పిన మాట ఇక్కడ అగ్ని బాప్తిసం లేదు. అగ్ని బాప్తిసం గురించి వస్తామని కాదు, ఇది పరిశుద్ధాత్మలో పొందబోయే బాప్తిసం. మీరు పొందుతారు కాబట్టి ఎక్కడికి వెళ్ళొద్దు అని వాళ్ళకి చెప్పాడు. యోహాను చెప్పిన ప్రసంగంలో తప్ప ఎక్కడ కూడా అగ్ని బాప్తిసం అనే పదం వాడబడలేదు. తెలుసా మీకు? దేనికోసం అది? ఎవరికది? మారు మనసుకు తగిన ఫలము ఫలింపని వారికి. ఇదంతా తీసుకొచ్చి ఎవరికి అప్లై చేశారంటే ప్రసన్న బాబు గారు? అపోస్తలులకు అప్లై చేశారండి. అపోస్తలులకు అగ్ని బాప్తిసం జరిగిందా? అసలు వీళ్ళు 12 మంది శిష్యులే, అపోస్తలులే, వారికి మాత్రమే. చాలా మంది మేము అగ్ని బాప్తిసం పొందామని అనుకుంటుంటారు, ఎవరికి లేదు, వాళ్ళకి మాత్రమే అన్నాడు కదా. అసలు ఆయన ఇంకా ఎంత బ్లండర్ గా చదివారో ఇప్పుడు ఇంకా ఫైనల్ గా తేల్చేస్తాను చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో అసలు ఏముందో చదువుతాం మనం. అసలు ఎవరు అక్కడ జనం? అసలు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఉన్న జనాంగం ఎవరండి? శిష్యులా? అసలు శిష్యులు యేసుప్రభు వారికి అసలు ఫామ్ అయ్యారు అప్పటికి? అసలు యేసుప్రభు వారు బాప్తిస్మే జరగలేదు ఆ టయానికి. యోహాను గారు ఈ ప్రసంగం చేస్తున్నప్పుడు ఈ టైంలో యేసుప్రభు వారే బాప్తిసం తీసుకోలేదు, ఆయన సువార్త ఇంకా స్టార్ట్ చేయలేదు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన సువార్త ప్రారంభించిన తర్వాత సువార్త చెప్పుకుంటూ గలిలయ సముద్రం తీరాన్ని వెళ్తున్నప్పుడు మొట్టమొదటిగా పేతురును యోహానాన్ని పిలుచుకున్నాడు ఆయన. మొట్టమొదటిగా పిలువబడిన వారు ఏమిటి? అసలు శిష్యులే తయారవ్వలేదు. 12 మంది శిష్యులే ఇంకా ఏర్పరచుకోలేదు ఆయన. ఆయన సేవ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఆయన బాప్తిసమే పొందలేదు ఇంకా. అంతకు ముందు యోహాను యోర్దాను నది దగ్గర బాప్తిసం ఇస్తున్న సందర్భంలో పలికిన మాటను తీసుకొచ్చి అది శిష్యులకే అని యాడ్ చేస్తారు. అసలు శిష్యులు అక్కడ ఏది? యోహాను దగ్గర బాప్తిసం ఇవ్వడానికి యెరూషలేము నుంచి, యూదయ నుంచి, యోర్దాను నుంచి అనేక మంది వచ్చారు. అక్కడ 12 మంది అంటారేంటి? ఆ అనేక మందిలో పరిసయ్యులు ఉన్నారు, సద్దుకులు ఉన్నారు. వారితో మాట్లాడుతున్నాడు యోహాను. నేనైతే నీళ్ళతో మీకు బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిసం ఇస్తా అంటున్నాడు. అక్కడ ఎవరు ఎదురుగా ఉన్న ప్రజలు? యెరూషలేము నుంచి, యూదయ నుంచి, యోర్దాను నుంచి వచ్చిన ప్రజలు, సద్దుకయ్యులు, పరిసయ్యులు ఉన్నారు అందులో. వాళ్ళతో ఆయన మాట్లాడేది శిష్యులతో కాదు. ఆ మాట చెప్పింది శిష్యులతో కాదండి, తెలుసుకోండి. అది బాప్తిసం ఇచ్చే యోహాను ఆ మాట ఎవరితో చెప్తున్నారు? మీరు పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిసం ఇస్తాడు ఆయన మీకని. శిష్యులుకా? అసలు శిష్యులు ఉన్నారా అక్కడ? ఒక్క శిష్యుడు కూడా ఇంకా యేసుప్రభు వారికి ఇంకా ఫామ్ కాలేదు. ఎవరిని ఏర్పాటు చేసుకోలేదు ఇంకా ఆయన. యేసుప్రభు వారు బాప్తిసం తీసుకోలేదు, సేవ ఇంకా స్టార్ట్ చేయలేదు. శిష్యులు ఇంకా ఎక్కడి నుంచి వచ్చారు? శిష్యులుగా అప్లై చేసేస్తారు. ఇంత బ్లండర్ గా చదివితే ఎట్లా సార్? మీరు ఎట్లా ప్రొఫెసర్లు అయ్యారండి? మీరు ప్రొఫెసర్ అని చెప్పుకుంటూ బైబిల్ కాలేజీలో బోధిస్తున్న వాళ్ళని పప్పుచారుగాళ్ళు అని బహిరంగంగా ప్రకటించారు. మీరు ఎవరు పప్పుచారు? ఇప్పుడు ఏం బోధిస్తున్నారండి? అసలు ఎంత బ్లండర్ అండి ఇది. యోహాను చెప్పింది శిష్యులుగా? అసలు అప్పటికి శిష్యులు ఉన్నారా? ఎంతమంది ప్రజలు ఉంటే మీకు అగ్ని బాప్తిసం, అది కూడా అగ్ని బాప్తిసం వచ్చిన వాళ్ళందరికి కాదు. ఎవరికది? మారు మనసుకు తగిన ఫలము ఫలింపని వారికి అగ్ని బాప్తిసం. మరి ఫలిస్తే వారికి పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుంది. నీటి బాప్తిసంతో పాటు పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ వరాల చేత వాళ్ళు నింపబడతారు. అగ్ని బాప్తిసం వాళ్ళు కాదు. ఎవరైతే మారు మనసుకు తగిన ఫలము ఫలింపరో
వారికి అగ్ని బాప్తిసం. అగ్ని బాప్తిసం అంటే నరకం అండి. అది తీసుకొని అపోస్తులకు అప్లై చేశారా? ఇట్లా చదివితే ఎట్లా సార్ మీరు? ఆలోచించండి ప్రియ సహోదరులారా. మీరు కూడా బాగా ధ్యానం చేయండి. 100 సార్లు చదవండి. కాకపోతే 100 సార్లు చదివిన తర్వాత నాకు కామెంట్ చేయండి. చదవకుండా వినకుండా ఎవరో చెప్పింది గుడ్డిగా నమ్మేసి వితండవాదానికి పిడివాదానికి దిగమాకండి సహోదరులారా. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఎవ్వరు మీరు మనకు చుట్టాలు కాదు. ఎంత గొప్పవాడైనా పెద్దవాడు పేరు మోసిన వాడైనా సరే గుడ్డిగా ఎవరిని ఫాలో కావద్దు. నేను అలా ఎవరిని ఫాలో కాను. ఎంత పెద్దటి వాడని చెప్పినా కూడా బైబిల్ గ్రంథంలో అలాగ ఉన్నదా లేదా ఖచ్చితంగా వెరిఫై చేసుకుంటా. నేను పదే 100 సార్లు చదువుతా అవసరం అయితే, గూగ్లింగ్ చేస్తా అవసరం అయితే, పెద్దల పుస్తకాలు వెరిఫై చేస్తా అవసరం అయితే, ఎంతో హార్డ్ వర్క్ చేస్తా దాని మీద, ఎంతో హోంవర్క్ చేస్తా దాని మీద. చేసిన తర్వాత నమ్ముతాను. ఎవరైనా అలాగే నమ్మాలి. ఎంత పెద్దవాడు చెప్పినా కూడా. పెద్దవాడు చెప్పేవన్నీ రైట్ అయిపోవు, చిన్నోడు చెప్పేవన్నీ అబద్ధాలు అయిపోవు. అది ఆ మైండ్ సెట్ తీసేయండి ముందు. అందుకే ప్రియ స్నేహితులారా, ఎంత బ్లండరో ఇది. మీరు కూడా దయచేసి నేను చెప్పింది కూడా మీరు నమ్మొద్దు. మీరు మీ వ్యక్తిగత బైబిల్ స్టడీ దీని మీద రీసెర్చ్ చేయండి. బాగా చదవండి. బైబిల్ వెనక ముందు మొత్తం చదవండి. చదివిన తర్వాత ఒక నిర్ణయానికి రండి. దేవుడు మీకు సహాయం చేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.